ఆర్టీసీ సమ్మె సైరన్ అర్ధరాత్రి నుంచే సమ్మె. ఏఎస్ కమిటీ ప్రతిపాదనల తిరస్కరణ, విఫలమైన చర్చలు, నిలిచిపోనున్న రవాణా వ్యవస్థ, గత హామీల అమలుకే పట్టు, 32 డిమాండ్ల సాధన లక్ష్యంగా కార్మికులు ముందుకు పోతా ఉన్నారు అని చెప్పేసి ఒకటి. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. నిజంగా వాళ్ళది న్యాయపరమైనటువంటి డిమాండ్లు, దాంట్లో ఏం డౌట్ లేదు. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని చెప్పేసి బిల్లు తీసుకొచ్చి అసెంబ్లీలో బిల్లు పెట్టి అన్ని రకాలుగా చేసి గవర్నర్ దగ్గరికి పంపించి ఆ గవర్నర్ బిల్లు దాన్ని పాస్ చేయకముందుకే ప్రభుత్వం దిగిపోయింది. కేసీఆర్ గారు మొత్తం అంతా రెడీ చేసి పెట్టారు. జస్ట్ గవర్నర్ సంతకం ముద్ర వేసి సంతకం పెడితే అయిపోతుంది, ప్రభుత్వంలో విలీనం అయిపోతుంది. వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు అయిపోతారు, వాళ్ళకు కొన్ని బెనిఫిట్స్ వస్తాయి. అది మాత్రం చేయదంట కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వంలో విలీనం తప్ప మిగతా, ప్రభుత్వంలో విలీనం ఇంకే 2-3 అంశాలు తప్ప మిగతా అన్నింటికి మేము ఓకే అంట. అదే ప్రధానమైంది కదా. మీరు చెప్పారు కదా, మేము అధికారంలోకి రాగానే మేము కూడా మిమ్మల్ని అది చేస్తామని చెప్పేసి చెప్పారు కదా. మరి ఎందుకు చేస్తలేరు ఇప్పుడు? వాళ్ళు ఏమన్నా గొంతమ్మ కోరికలు కోరుతున్నారా? కొత్తగా ఏమన్నా కొత్త కోరికలు ఏమైనా కోరుతా ఉన్నారా? చెప్పండి. వాళ్ళే పాత డిమాండ్లే. ఇగో ఉద్యోగుల విలీనానికి ప్రభుత్వం విముఖత, ముగిసిన చర్చలు, 4 వారాల గడువు కోరిన కమిటీ అంగీకరించిన ఆర్టీసీ జేఏసీ. సమ్మె సైరన్. ఇప్పుడు ఈ జేఏసీలో ఉన్నటువంటి నాయకులను ఒక కంట కన్నీసి చూడండి కార్మికులారా. మీరు ఈ నాయకులే పెద్ద దొంగలు ఉంటారు. ఈ నాయకుడు ఇక్కడ మంచిగానే ఉంటాడు, రాత్రికి పిలిచి ఏమన్నా మూట గీట ఇచ్చినాడు సెటిల్ అయిపోతాడు. సమ్మె సైరన్ మోగించిన కార్మిక సంఘాలు, నిలిచిన బస్సులు. సమ్మె నిర్ణయంతో ఉలిక్కిపడ్డ సర్కార్, ఆర్టీసీ యాజమాన్యం. సమస్యల పరిష్కారం మరింత జాప్యం కావచ్చన్న మంత్రి పొన్నం. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఆందోళన, కార్మిక సంఘాల ప్రకటన. కానరాని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ప్రయాణికులకు రవాణా కష్టాలు. అయిపోయాయి. బస్సులు అక్కడ అయిపోయినాయి. ఇంకా ఫ్రీ బస్సు ఎలా పెడతారు? వీళ్ళు ఏమంటారు రేపటికెళ్ళి? మేము అన్నిటికీ ఫ్రీ అంటారు. ఈ ఫ్రీ ఎక్కడ పోతుంది? రేపు ఏడొస్తుంది? సీతక్క చెప్తావా? ఈ సీతక్క ఏడుకొని మైక్ పట్టుకోగానే మా ఆడబిడ్డలు ఫ్రీ బస్సు పోతున్నారు, ఈ ఫ్రీలో ఫ్రీగా పోతున్నారు అని చెప్తుంది ఆమె. ఇక రేపటికెళ్ళి ఏ ఫ్రీ చెప్తారో ఏం చెప్తారో చూడాలి. ఇక ఉన్న బస్సు కూడా బంద్ పెట్టింది. మీరు బకాయిలు కట్టి ఓ 4 రూపాయలు ఇస్తే ఆ సంస్థ బాగుపడుతుంది, ఆర్టీసీ బాగుపడుతుంది. ఫ్రీ పెడితే ఆ ఫ్రీ బస్సుకు కావాల్సిన డబ్బులని ₹1 కూడా ఇవ్వకపోతుంది. ఏమంటే అబద్ధాలు చెప్పుడు, మొత్తం ఇచ్చేస్తాం, అన్నీ క్లియర్ చేసేస్తాం. ఎవడు చెప్పాలి? ఇవ్వలేదని బయటకు వచ్చి ఆర్టీసీ ఎండీ చెప్తాడా? ఆర్టీసీ యాజమాన్యం చెప్తా? చెప్పరు. ఇక ఆడు ప్రభుత్వ ఉద్యోగం చెప్తే ఆయన మీద వెయిట్ పడుతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతాడు. ఎవరు చెప్పాలి చెప్పండి వాస్తవాలను? ఎవరు చెప్పరు. ఇదంతా ఉట్టిదే డొల్లా. అధికారంలో ఉన్నటువంటి అధినేతనే అబద్ధాలు చెప్పినాక ఇక కింద ఉన్నటువంటి ఉద్యోగుడు ఎవడన్నా తప్పయా అని చెప్పారనుకో కథమే, ఆయన ఉద్యోగం బీకేస్తారు, ఆయన ట్రాన్స్ఫర్ చేసి పడేస్తారు. ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. కార్మిక సంఘాల జేఏసీతో ప్రభుత్వము సంస్థ యాజమాన్యం జరిపేటువంటి చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమైంది. మంగళవారం అర్ధరాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయినాయి. పలు చోట్ల కార్మికులు డిపోల ఎదుట నిరసనకు దిగిరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిరు. ఉద్యోగుల విలీనం సహా పలు డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించలేదు. అదే సమయంలో సమ్మె విచ్ఛిన్నానికి అడ్డదారుల్లో ప్రయత్నించినటువంటి కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయలేకపోయింది అనేటువంటి వార్త అయితే కనపడతా ఉంది. వీళ్ళు దుబ్బాక డిపో ఎదుట మంగళవారం అర్ధరాత్రి ఆందోళనకు దిగినటువంటి ఆర్టీసీ కార్మికులు మొత్తం సమ్మె బంద్ అయిపోయింది. బస్సు ఆడ ఆగిపోయింది. ఏ ఊర్లో ఉన్న బస్సు అన్నే ఉన్నది, రోడ్ల మీద బస్సులు లేవు. ఇక ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి పండుగ ఉంటుంది చూడిగా, ఆ కూదరోళ్ళు ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఇక మొన్నటిదాకా ₹100 తీసుకున్నాడు, ఇప్పుడు ₹200 తీసుకుంటాడు. ఫ్రీ బస్సు కదా. నాకు తెలిసి ఈ అమలక్కలు ఈ ఫ్రీ బస్ తోటి 2 ఏళ్లల్లో ఎంతో కొంత అయిపోయి ఉంటుంది కదా. దీంతో మీరు మొన్నటిదాకా మిగిలించుకున్న డబ్బుకు 3 ఇతలు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే ఇట్లా ఆ లేడీస్కి ఏమో ఫ్రీ, మొగాయనకేమో టికెట్. లేడీస్ ఏమో నెలకు ఒకసారి కూడా బయటకు పోదామే, బస్ ఎక్కదు. ఈ మొగాయనేమో రోజు బస్ ఎక్కాలి, పోవాలి, ఉద్యోగం చేయాలి, మళ్ళీ బస్ ఎక్కాలి, రావాలి, ఉద్యోగం చేయాలి. ఈయనకు వచ్చేటువంటి ఆ జీతంలోకి వెళ్ళి అంతకుముందుకు నీ ఫ్రీ బస్సు లేకముందుకు, టికెట్లు పెరగక ముందుకు 3000 అయితే ఇప్పుడు 6000 అవుతుంది ఖర్చు. ఈమె ఎప్పుడో అమాస పుణ్యానికి బయటకు పోతామకే ఫ్రీ. ఇది ఫ్రీ బస్సు అసలు బాగోతాం. ఆంధ్రజ్యోతి అనేటువంటి పేపర్ని ఏ చెప్పు తీసుకొని కొట్టాలి చెప్పండి?
ఇగో ఎక్కడ పోయిందా ఇడ్లీ తినలేము ఇది ఓకే వార్త, బదిలీలకు సై ఓకే వార్త. ఇగో గీడ బస్సు బంద్ అనేది గీడ గిత్తతన గిదా గిదా నువ్వు ఇంత పెద్ద వార్త సర్క్యులేషన్ పేపరు. ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత రావద్దు, వ్యతిరేకంగా ఎవరు అది చేయొద్దు, అందుకనే గిత్త తేసిరు గీడ. ఇగో బస్సులు బంద్, ఎంత పెద్ద వార్త అది. రాష్ట్ర రవాణా వ్యవస్థ మొత్తం స్తంభించిపోయేటువంటి వ్యవహారం కదా, ప్రభుత్వానికి పెద్ద ఆదాయము అదే కదా. మరి దీన్ని ఎట్లా మీరు బంద్ పెట్టేసుకున్నారు? ఆ వార్త ఎందుకు పెద్దగా పెట్టలేదు? రాయరు. ప్రభుత్వంతో ఆర్టీసీ జేఏసీ చర్చలు విఫలం, పరిష్కారం కోసం 4 వారాల గడువు కోరిన అధికారుల కమిటీ. ఎందుకు మీకు 4 వారాలు ఏం కలవ, 2.5 ఏండ్లు ఇచ్చిర్రు, ఇంకా 4 వారాలు అడుగుతుంది, మీకు సిగ్గుండాలి. 2.5 ఏండ్లు ఇచ్చారు కదా ఆర్టీసీ కార్మికులు, మీకు సమయం చేయండి, రేపు చేస్తామంటే ఆగిర్రు, మాపు చేస్తామంటే ఆగిర్రు. 2.5 ఏండ్లు ఆగుతారా ఎవడన్నా? నువ్వు చేయాలనుకుంటే ఇంకా 4 వారాలు కావాలంట, సిగ్గుండాలి అడుగుతుంది కానీ ఆ కమిటీలో ఉన్నోనికి. అంగీకరించని ఆర్టీసీ జేఏసీ అర్ధరాత్రి నుంచే బస్సులు నిలిపివేత, రద్దీ మార్గాల్లో అద్దె బస్సులు నడపాలని సర్కార్ అని. అద్దె బస్సులు కూడా బంద్ పెట్టాలి. ఈ అద్దె బస్సులు ఎవడో నడితే వాళ్ళను కంట కనిపెట్టరు కార్మికులారా. ఈ అద్దె ఎవడు, ఆ బస్సు ఎవడు, ఆ కథ ఏందనేది. ఈ అద్దె బస్సులు అన్నీ ఎవరు ఉంటారు తెలుసా? ఆ ఆర్టీసీలో డిపోలల్లో పెద్ద పెద్ద పోస్టుల్లో పనిచేసుకోవడానికే సగం పడి అద్దె బస్సులు ఉంటాయి. వీళ్ళే అసలు దొంగలు. ఆర్టీసీ ఎప్పుడు నష్టాలలో ఉండదు, ఆర్టీసీ లాభాలను ఉంటుంది. ఆ లాభాలను మొత్తం దొబ్బి తిని ఈ యాజమాన్యం నష్టాలు చూపిస్తూ ఉంటుంది. వెలుగోడు కూడా అంతే చూడు, బస్సు బంధు లేని లేదా వార్త ఈడ 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 ఎంత మంచి ఉంటారా ఇవి వార్తలు, గ్రేట్.